మనకి వీడియోలో కనిపిస్తున్న దృశ్యం అంతా కూడా ఇది తమిళనాడులోని కాట్పాడి జంక్షన్. ఇది తమిళనాడులో ఆఖరి స్టాప్. ఇక్కడ నుంచి మన ఆంధ్ర అయితే స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి బండి వివేక్ ఎక్స్ప్రెస్ 15 నిమిషాలు లేట్గా నడుస్తుంది. ఇప్పుడు ఏదైతే ముందు సేలం నుంచి కాట్పాడి మధ్య జర్నీ చేసిందో 29 స్టాపులు మధ్యలో ఎక్కడ ఆగకుండా నేరుగా రావటం వల్ల అంతకుముందు సుమారు గంట లేటుగా ఉన్న ట్రైన్ ఇప్పుడు 15 నిమిషాలు లేటుగా అయితే చేరుకోగలిగింది. ఇలా 29 స్టేషన్లు మధ్యలో ఆగకుండా ఇంటర్మీడియట్ స్టేషన్లు దాటుకొని కాట్పాడి అయితే చేరుకుంది వివేక్ ఎక్స్ప్రెస్. కాట్పాడి జంక్షన్ నుంచి మన వివేక్ ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరింది. ముఖ్యంగా ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి KPD. ఇది రైల్వే జోను, సదరన్ రైల్వేలోకే వస్తుంది. ఇది డివిజన్ వచ్చేసి చెన్నైలోకి వస్తుంది అనమాట. స్టేషన్ కేటగిరీ ప్రస్తుతానికి నెంబర్ 2గా ఉంది. ప్లాట్ఫారంలు దీంట్లో 5 అయితే ప్లాట్ఫారంలు ఉన్నాయి. ప్రయాణికుల రద్దీ కూడా 250 పైగా ట్రైన్స్ అయితే రోజు 24 గంటల్లో తిరుగుతూనే ఉంటాయంట. దీనికి సంబంధించి రైలు మార్గాలు, ఇది జంక్షన్ కాబట్టి జంక్షన్కి సంబంధించి మార్గాలు ఏమున్నాయి అనేది ప్లాట్ఫారం అటువైపు వచ్చింది కాబట్టి నేను ఇటువైపు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. బండి ఆగి ఇప్పుడే బయలుదేరింది 5 నిమిషాల తర్వాత. చెన్నై సెంట్రల్లో బెంగళూరు సిటీ లైను, బెంగళూరు సిటీ హౌరా మెయిల్ లైను, కాట్పాడి గూడూరు లైను, ఇది తిరుపతి మీదకి వెళ్ళే లైన్. అది మళ్ళీ కాట్పాడి విలుపురం, ఈ మార్గాలు అయితే ఈ జంక్షన్ నుంచి అయితే అందుబాటులో ఉన్నాయి. ప్లాట్ఫారంలో కూడా మొత్తం 5 ప్లాట్ఫారాలు అయితే ఇక్కడ అందుబాటులో ఉండటం జరిగింది. ఇక్కడ నుంచి నేరుగా రేణిగుంట అయితే ఆగుతుంది. మధ్యలో 23 చిన్న స్టేషన్లు ఉన్నా కూడా 23 స్టేషన్లు ఎక్కడ ఆగకుండా నేరుగా రేణిగుంట అయితే ఆగుతుంది మన బండి. ఆంధ్రాలో మొదటి స్టాపు. తిరుత్తణి దాటిన తర్వాత మన ట్రైన్ వ్యూ చూడవచ్చు. పూర్తిగా సి ఆకారంలో తిరిగిపోతాం. చాలా బాగుంది వ్యూ చూడటానికి కూడా. ట్రైన్ వ్యూ పూర్తిగా సి ఆకారంలో కరువులో తిరిగిపోతూ ఉంది. చెత్తల్లో క్లియర్గా అర్థం కావట్లేదు కానీ పూర్తిగా సి ఆకారంలో ఉంది రైల్వే ట్రాక్ అయితే. దాని పక్కనే నేషనల్ హైవే కూడా చెన్నై వైపు వెళ్ళే, తిరుత్తణి మీదుగా చెన్నై వెళ్ళే నేషనల్ హైవే కూడా ఉంది. ఇలా ఇక్కడ తిరుత్తణికి సంబంధించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొండ పైన చాలా ఫేమస్. మన తమిళనాడులో మొత్తం 6 క్షేత్రాలు ఉంటాయి. ఇది 5వ క్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. చాలా బాగుంటుంది తిరుత్తణిలో. ఇక్కడి నుంచి మనం దాదాపు ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. తమిళనాడులోంచి మన ఆంధ్రాలోకి నగరి ద్వారా మనం తమిళనాడు నుంచి ఆంధ్ర వైపు అయితే నగరి స్టేషన్ ఇప్పుడే జస్ట్ క్రాస్ చేసాము. అక్కడ అఫీషియల్ హాల్ లేదు, చిన్న స్టేషనే కాబట్టి మన ఆంధ్రాలోకి ఎంటర్ అయినట్టుగా నగరి నుంచి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. నగరి గుంటూరు మీదుగా మనం రేణిగుంట అయితే చేరుకుంటాము. ఇట్లా ఈ నగరి వెంట దృశ్యాలు అయితే నేను ఆల్రెడీ కొంత వీడియో అయితే చేశాను. గుంటూరు వెంట అదే రోడ్డు మార్గానికి సంబంధించి చేశాను వీడియో. ఇప్పుడు ప్రస్తుతం రైలు మార్గం గురించి వీడియో అయితే చేస్తున్నాము వివేక్ ఎక్స్ప్రెస్ ద్వారా. రైల్వే స్టేషన్కి అయితే మన బండి చేరుకుంది. 5వ నెంబర్ ప్లాట్ఫారంకి వచ్చింది. నేను రైట్ సైడ్ కూర్చున్నాను, లెఫ్ట్ సైడ్ వచ్చింది ప్లాట్ఫారం. ఇటు రైట్ సైడ్ అంతా కూడా గూడ్స్ పెట్టి ఉంది. చూద్దాం ఇటువైపు కూడా గూడ్స్ బండి పెట్టి ఉంది. ఇటు ఇక్కడ ప్లాట్ఫారం 5లోకి వచ్చి 10 నిమిషాలు అయితే ఆగింది. ఇప్పుడు కరెక్ట్గా ఆన్ టైం అయితే నడుస్తుంది. ఇప్పుడు వరకు వచ్చిన తమిళనాడు కానీ కేరళ కానీ మళ్ళీ తమిళనాడు కానీ ఇప్పుడు ఆంధ్రాకి వచ్చేటప్పటికి కరెక్ట్గా రేణిగుంట స్టేషన్కి వచ్చేటప్పటికి కరెక్ట్గా ఆన్ టైం 12:20కి అయితే కరెక్ట్గా బయలుదేరింది. మళ్ళీ మధ్యాహ్నం 12:20కి బయలుదేరింది. ఈ రేణిగుంట రైల్వే స్టేషను తిరుపతికి సంబంధించి ఒక సపోర్టింగ్ స్టేషన్గా ఉందని చెప్పుకోవాలి. ఇది జంక్షన్ రైల్వే స్టేషను. ఇప్పుడు ఏదైతే మనం వచ్చిన రూట్ ఉందో తిరుత్తణి వైపు నుంచి చెన్నై వైపు అంటే తమిళనాడు వైపు నుంచి వచ్చాము. అలాగే ఇప్పుడు ఈ రూటు కడప వైపు కూడా వెళ్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం నెల్లూరు వైపు అయితే వెళ్తున్నాము. ఇట్లా ఇది జంక్షన్ రైల్వే స్టేషన్గా చాలా బాగా సేవలను అయితే అందిస్తుంది. RU స్టేషన్ కోడ్ వచ్చేసి ఇది గుంతకల్ డివిజన్ పరిధిలోకి అయితే వస్తుంది. మొత్తం దీనిలో 5 ప్లాట్ఫారాలు అయితే ఉన్నాయి. మంచి వసతులతోటి, మంచి డెవలప్మెంట్ తోటి రేణిగుంట రైల్వే స్టేషను బాగా ప్యాసింజర్లందరికీ, ప్రయాణికులందరికీ, అలాగే యాత్రికులందరికీ
టూరిస్టులందరికీ, అలాగే తిరుపతికి వచ్చే వారందరికీ కూడా మంచి అందుబాటులో సపోర్టింగ్ స్టేషన్గా ఉంది. పక్కన చూడొచ్చు లోకోమోటివ్ గూడ్స్ తగిలించున్నాయి. ఇప్పుడు స్టేషన్ బయటకు అయితే వచ్చేసాం పూర్తిగా. స్టేషన్ ఎంత పొడుగు ఉందో అంత పొడుగు ఉందో గూడ్స్ పక్కన చూపించడానికి కూడా. ఇక్కడ తిరుపతికి సంబంధించి రేణిగుంట ఏరియాలోనే అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంటాం. తిరుపతికి సంబంధించి సేవలు అందించే విధంలో వచ్చే యాత్రికులందరికీ కూడా మంచి అందుబాటులో ఉంది. ఇక్కడ ఇండస్ట్రియల్ పరంగా కూడా చాలా ఇండస్ట్రీలు అయితే ఉన్నాయి. అట్లాగే ఇక్కడ నుంచి కాళహస్తి కూడా సమీపంలో ఉంటుంది. కాళహస్తి నుంచి మనం తిరుపతి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి నేరుగా బండి అయితే నెల్లూరు అయితే ఆగుతుంది. ఇంక మధ్యలో ఎక్కడ ఆగదు. ఇప్పటి వరకు కాట్పాడి నుంచి రేణిగుంట జంక్షన్ వరకు మధ్యలో 23 స్టేషన్లు ఉంటే మధ్యలో ఎక్కడ ఆగకుండా నేరుగా రేణిగుంటలోకి వచ్చి ఆగింది. ఆంధ్రాలోకి వచ్చిన తర్వాత ఇది మొదటి స్టాపు. మనకి వీడియోలో కనిపిస్తున్న దృశ్యం అంతా కూడా రేణిగుంట దాటిపోయిన తర్వాత నెల్లూరుకి మధ్యలో ఉన్న కనుమలను ఏమంటారంటే తూర్పు కనుమలు అంటారు. ఈ తూర్పు కనుమలని లేదంటే వెలికొండలు అంటారు. వెలికొండలు ఇట్లా ఇది కొన్ని కిలోమీటర్ల దూరం అయితే విస్తరించి ఉంటాయి. చిట్టడవిలాగా ఉంటుందన్నమాట. చిన్న చిన్న కొండలు, బాగా ఎత్తైన కొండలు కాదు, చిట్టడవి చిన్న చిన్న కొండలు ఉంటాయి. ఒక కొండ మాత్రం పెద్దదిగా బాగా భారీగా ఉంటుంది. ఆ భారీ మార్గంలో రాపూరు సొరంగాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఆ సొరంగ మార్గంలో నుంచే ఇప్పుడు మనం నెల్లూరు అయితే చేరుకుంటాము. ఇంకొకటి ఏదైతే కడప వైపు నుంచి ఓబులవారిపల్లి నుంచి కృష్ణపట్నం పోర్టుకి గూడ్స్ రవాణా ఉందో ఆ రవాణా కూడా ఈ టన్నెల్ నుంచే ఇటు రావడం అయితే జరుగుతుంది. ఆ టన్నెల్ నుంచి లింక్ చేయడం జరిగింది కడప లైను. ప్రస్తుతానికి ఆ కడప నుంచి కృష్ణపట్నం పోర్టు వైపు వెళ్ళే లైన్ అంతా కూడా సరుకు రవాణాకి, పోర్టు రవాణాకు మాత్రమే అనుకూలంగా ఉంది. ఇంకా ప్యాసింజర్స్ ఎవరైనా ప్రయాణికులు ప్రయాణించే విధంగా ఇంకా అనుమతి అయితే ఇవ్వలేదు. త్వరలో అది ప్రారంభం కావచ్చని అనుకుంటున్నారు. అది అయితే బాగుంటుంది. ఎందుకంటే రైల్వే లైన్ అనేది ఉన్నప్పుడు గూడ్స్తో పాటు ప్యాసింజర్ వెహికల్స్ కూడా తిరిగేదానికి అవకాశం ఉంటే కొంత ట్రాన్స్పోర్ట్ రవాణా పరంగా ప్రజలు ఇబ్బంది పడకుండా వారి గమ్యస్థానాలకి వాళ్ళు త్వరగా చేరుకునేలా ఉంటారు. చుట్టూ తిరిగిపోయే లేకుండా, లేదంటే రైలు మార్గం లేదు కాబట్టి వేరే రోడ్డు మార్గాన్ని వెళ్దామన్న ఆలోచన లేకుండా ప్రతి చోటుకి రైలు మార్గం ఉంటే బాగా సేఫ్ జర్నీగా ఉంటుందనేది నా అభిప్రాయం. ఏదైతే ముందు మనం జర్నీ చేసామో పినాకిని ఎక్స్ప్రెస్లో ఈ మనం ఇప్పుడు ప్రస్తుతం మనం గూడూరు దగ్గరికి అయితే చేరుకున్నాము. గూడూరు నుంచి పినాకిని ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేసిన చెన్నై లైన్ అయితే ఇప్పుడే కలిసింది. అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం మనము గూడూరు దగ్గరకి వచ్చినా కూడా ప్రస్తుతం మన వివేక్ ఎక్స్ప్రెస్కి అయితే ఇక్కడ అఫీషియల్ హాల్ట్ అయితే లేదు. గూడూరులో నేరుగా నెల్లూరు అయితే ఆగుతుంది. సిగ్నల్ కోసం కొంత నిదానంగా వెళ్తున్నట్టుగా ఉంది. ఇట్లా ఈ ఏదైతే ఇక్కడ రాపూరు సొరంగం ఉందో గూడ్స్ రైళ్లు ప్రయాణించే విధంగా రాపూరు సొరంగాన్ని అయితే బాగా చేశారు. దాని గురించి త్వరలో ప్యాసింజర్స్ కూడా ఆ సొరంగ మార్గంలోంచి వెళ్ళేటట్టుగా చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా కడప నుంచి ఇటు నెల్లూరు వైపు రావాలంటే రోడ్డు మార్గమే ప్రధానంగా ఉంది, కానీ రైలు మార్గం బాగా అనుకూలంగా లేదు ప్రయాణికులకి. ఈ వసతిని కూడా కల్పిస్తే బాగుంటుంది. ప్రస్తుతం మనం గూడూరు అయితే ప్రత్యేకంగా నేను గూడూరు స్టాప్ లేకపోయినా ఎందుకు చూపిస్తున్నానంటే ముందు ఏదైతే మనం జర్నీ చేసామో చెన్నై వెళ్ళాము పినాకిని ఎక్స్ప్రెస్ చెన్నై వెళ్ళి తర్వాత చెన్నై నుంచి కన్యాకుమారి పోవటం జరిగింది. మళ్ళీ కన్యాకుమారి నుంచి తిరిగి వివేక్ ఎక్స్ప్రెస్కి మళ్ళీ తిరిగి ఇదే రూట్లో ఇక్కడ గూడూరు దగ్గర కలవటం జరిగింది. ఇక్కడ గూడూరు దగ్గర నుంచి మనం చెన్నై లైన్లో చెన్నై వైపు వెళ్ళాము. ఇప్పుడు రేణిగుంట నుంచి వచ్చి ఇప్పుడు గూడూరు లైన్లో ఇప్పుడు మళ్ళీ వచ్చిన లైన్లో కలిసి నెల్లూరు ఒంగోలు వైపు అయితే వెళ్తున్నాము. ముందు ట్రావెల్ చేసిన లైన్లోనే ఇప్పుడు సేమ్ కలిసాము. మనకి వీడియోలో కనిపిస్తున్న ఏరియా వచ్చేసి నెల్లూరు ప్రధానమైన టౌన్కి ఏదైతే స్టేషన్ దగ్గరగా ఉందో ఇది నెల్లూరు టౌన్ కొంచెం పెద్ద టౌన్ కాబట్టి సపోర్టింగ్ స్టేషన్గా నెల్లూరు సౌత్ అని ఒక చిన్న స్టేషన్ అయితే ఉంటుంది. ప్యాసింజర్ రైల్స్ అట్లాంటివి ఆగుతుంటాయి. అట్లాగే దీనికి ఇంకొక సపోర్టింగ్ స్టేషన్ కూడా ఉంది. వేదాయపాలెం ఇంకో సపోర్టింగ్ స్టేషన్గా ఉంది నెల్లూరు టౌన్కి. ఇప్పుడు ప్రధానమైన స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళడానికి కొంచెం సిగ్నల్ పరంగా కొంచెం స్లోగా వెళ్తుంది బండి. నెల్లూరు స్టేషన్లోకి వచ్చేసింది బండి. 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. చూడొచ్చు క్లియర్గా బియ్యం అంతా కనిపిస్తుంది. ప్రస్తుతం ఒక 10 నిమిషాలు లేటుగా అయితే వచ్చింది. దాదాపు ముందుగానే ఎర్లీగానే ఆన్ టైం వచ్చింది, కానీ సిగ్నల్ కోసం ఒక 10 నిమిషాలు స్టేషన్ బయట వెయిట్ చేయాల్సి వచ్చింది. అందువల్ల ఒక 10 నిమిషాలు లేటుగా అయితే 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది బండి నెల్లూరు. తర్వాత నేరుగా బండి ఒంగోలు మాత్రం ఆగిద్ది, ఇంక మధ్యలో ఎక్కడ ఆగదు.
నెక్స్ట్ స్టాప్ ఒంగోలు. నెల్లూరు స్టేషన్ దాటి పెన్నా నది మీదకి వచ్చేసింది బండి. పక్కన ఆయిల్ ట్యాంకర్లకు సంబంధించి వ్యాగన్ వెళ్తుంది. గూడ్స్ వ్యాగన్ ఆయిల్ ట్యాంకర్ ఇది. పెన్నా నది మీద ఉన్న ప్రస్తుతం మనకు కనిపించే ఏరియా అంతా కూడా ఒంగోలు రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. ఈ గుడి కనిపిస్తుంది కదా, రాఘవేంద్ర స్వామి గుడి. ఈ గుడికి సంబంధించి నేను ముందు ట్రిప్లో కూడా చెప్పాను. రాఘవేంద్ర స్వామి గుడి కట్టి 12 సంవత్సరాలు అవుతుంది. ఇదే కళ్యాణ మండపం. ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే పూర్తి కాలేదు. త్వరలో అయితే ఓపెన్ అయింది. ఇది సబ్వే. అంతకుముందు మామూలుగా గేట్ పై నుంచి ట్రాఫిక్ వెళ్తూ ఉండేది. ఇప్పుడు సబ్వే అయితే కడుతున్నారు. రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాము, ఒంగోలు రైల్వే స్టేషన్కి. ఫ్యామిలీ మెంబర్స్ ఫుడ్ తీసుకొని వచ్చారు కలవటానికి. ఒంగోలు దాటిన తర్వాత బండి నేరుగా వివేక్ ఎక్స్ప్రెస్ నేరుగా విజయవాడ వైపు అయితే వచ్చేసింది. స్టాప్ అయితే విజయవాడలో మాత్రమే ఉంటుంది. మనకు కనిపించిన దృశ్యాలన్నీ కూడా విజయవాడకి సమీపంలో ఉన్న. ఇప్పుడు ప్రస్తుతం మనం జూలై 2వ వారంలో ఉన్నాము. జూలై 2వ వారంలో పొలాలకు సంబంధించి, అగ్రికల్చర్కి సంబంధించి దాదాపు ఈ ఏరియా మొత్తం ఇలాగే ఉంటుంది. దాదాపు 365 రోజులు కూడా పొలంలో ఏదో ఒక పంట పండించే విధంగా నీటి వసతులు అంతా బాగా ఉంటాయి. ఇదంతా కూడా కృష్ణా నది పరివాహక ప్రాంతం కాబట్టి, అందుట్లో కూడా సాయిల్ అంతా కూడా బ్లాక్ సాయిల్ కాబట్టి పంటలు పండించుకోవడానికి 365 రోజులు ఏదో పైరు వేసుకోవడానికి అనుకూలంగానే ఉంటుంది. సుమారు ఒంగోలు దగ్గర నుంచి విజయవాడ వరకు కూడా దాదాపు మొత్తం ఇట్లా గ్రీనరీగానే ఉంటుంది. చాలా బాగుంటుంది చూడటానికి కూడా. నేను అంతకుముందు చేసిన వీడియోల్లో కూడా చాలా బాగా ఇట్లా చూపించే ప్రయత్నం చేశాను. అలాగే ఇంకొకసారి చెప్తున్నాను. చూడొచ్చు, మనం కృష్ణా నది మీదకైతే వచ్చేసాము. విజయవాడ కృష్ణా నది. నదిలో పెద్దగా వాటర్ అయితే లేవు, కొద్దిగా ఉన్నాయి. ఇప్పుడు జూలై 2వ వారంలో కూడా పెద్దగా వర్షాలు అయితే కురవలేదు కాబట్టి ప్రస్తుతానికైతే ఇంకా వాటర్ అయితే రాలేదు. కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇదే రోజుల్లో కృష్ణా నదికి ఫుల్గా వాటర్ వచ్చినాయి. ఏదైతే శ్రీశైలం డ్యాము నిండి గేట్లు వదిలారు. మొదటి వారంలోనే గేట్లు వదిలి ఇక్కడ దాకా ప్రకాశం బ్యారేజ్ దాకా నీళ్ళు వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకా శ్రీశైలం, నాగార్జున సాగర్ అవి కూడా నిండలేదు. అట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం సీజను. వర్షాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి కృష్ణా నదిలోకి ఇక్కడ దాకా వాటర్ రావాలంటే ఇంకా కొన్ని నెలలు పట్టేటట్టుగా ఉంది. వివేక్ ఎక్స్ప్రెస్ విజయవాడ రైల్వే స్టేషన్లోకి అయితే చేరుకుంది. విజయవాడ జంక్షన్ కోడ్ వచ్చేసి BZA 6వ నంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చింది. ఇక్కడ 10 నిమిషాలు అయితే ఆల్ట్ ఉంటుంది. మనకి రైట్ సైడ్ ఉన్నాను, లెఫ్ట్ సైడ్ అయితే ప్లాట్ఫామ్ వచ్చింది. చూడొచ్చు. పది నిమిషాలు ఆగిన తర్వాత మన వివేక్ ఎక్స్ప్రెస్ విజయవాడ నుంచి బయలుదేరింది. ఇప్పటి వరకు వివేక్ ఎక్స్ప్రెస్ కన్యాకుమారి నుంచి బయలుదేరి పూర్తిగా 24 గంటలు అయితే పూర్తయింది. ఒక రోజు జర్నీ తర్వాత ఈ విజయవాడ స్టేషన్కి ఇది 18వ స్టాప్గా ఆగటం జరిగింది. విజయవాడకి చేరుకునేటప్పటికి సుమారుగా 1400 కిలోమీటర్లు 24 గంటల్లో 1400 కిలోమీటర్లు దాదాపుగా, అంటే 24 గంటే కొంచెం ఇంకొక అరగంట అయితే గడిచింది. ఇలా 1400 కిలోమీటర్లు అయితే జర్నీ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి నేరుగా ఏలూరు అయితే మళ్ళీ స్టాప్ అయితే ఉంది. విజయవాడకి మధ్యలో 12 ఇంటర్మీడియట్ స్టేషన్లు దాటుకొని ఏలూరు అయితే చేరుకొని ఉంది. ఒంగోలు నుంచి విజయవాడకు మధ్యలో స్టాప్ లేకుండా నేరుగా 28 స్టేషన్లు దాటుకొని నేరుగా ఒంగోలు నుంచి విజయవాడ అయితే చేరుకోవడం జరిగింది. ఇలా వివేక్ ఎక్స్ప్రెస్ ఆన్ టైమే నడుస్తుంది. ఇప్పటివరకు లేట్ ఏమీ లేదు. ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు ఒక అరగంట నుంచి గంట లోపు అయితే లేట్ అనేది మిగతా జర్నీలో అయితే కవర్ చేస్తున్నారు. ఈ లేట్ పెద్ద లెక్కలోది కాదు. ఈ ప్రకారం విజయవాడ స్టేషన్ నుంచి మన వివేక్ ఎక్స్ప్రెస్ ఏలూరుకి అయితే బయలుదేరింది. విజయవాడ దాటి ముందుకు వచ్చిన తర్వాత ఏలూరు వైపు ప్రయాణంలో మనకి కృష్ణానది పరివాహక ప్రాంతంగా కృష్ణానదికి కుడి వైపు కుడి కాలువ ద్వారా ఎలా పైర్లు అయితే పంటలు పచ్చదనంగా కనిపిస్తున్నాయో అలాగే ఎడం వైపు కూడా అంతే పచ్చదనంగా పైర్లతోటి సస్యశ్యామలంగా వర్ధిల్లుతూ ఉంది. ఇది కొత్త రైల్వే ట్రాక్కు సంబంధించి కొత్త లైన్ అయితే నిర్మాణం అయితే జరుగుతుంది. అట్లాగే
రాజధానికి సంబంధించి రింగ్ రోడ్లకు సంబంధించి బ్రిడ్జి వర్క్లు ఎక్కువగా జరుగుతున్నాయి. కొత్త రాజధాని కాబట్టి కొత్త వర్క్లకు సంబంధించి బోల్డ్ అన్ని ఇలా కన్స్ట్రక్షన్కి సంబంధించి విజయవాడ చుట్టుపక్కల అన్ని వైపులా కూడా మనం చూడొచ్చు. ఇది ప్రస్తుతానికి ఇదైతే రైల్వే ట్రాక్ నిర్మాణానికి సంబంధించి పైన కంకర కూడా కనిపిస్తుంది, రైల్వే ట్రాక్లు కూడా కనిపిస్తున్నాయి పక్కన. ఇదంతా కొత్త రైల్వే ట్రాక్కి సంబంధించి నిర్మాణం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనం జర్నీ చేస్తున్న రైల్వే ట్రాక్ అంటే ఇప్పుడు నిర్మాణం జరుగుతున్న రైల్వే ట్రాక్ దాదాపు ఒక ట్రైన్ ఉన్నంత ఎత్తైతే కనిపిస్తూ ఉంది. ముందు రోజుల్లో ఎలాంటి వరదలు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా నీళ్ళకి వరద నీళ్లు వెళ్ళిపోవడానికి కిందకి వెళ్ళటానికి, అలాగే ట్రైన్లకి రాకపోకలకి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇలా ముందుగానే ప్లానింగ్ తోటి అయితే ముందు ఒక 100 సంవత్సరాలు ముందు ఫ్యూచర్ ప్లానింగ్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు అయితే చేస్తూ ఉన్నారు. ముందు ఇంకో బ్రిడ్జి అయితే వచ్చింది, ఆ బ్రిడ్జి గురించి కూడా కొంత చూద్దాము. ఇట్లా నిర్మాణాలకు సంబంధించి ఈ బ్రిడ్జికి సంబంధించి కూడా చూడొచ్చు. ఇక్కడ పనులకు సంబంధించి కూడా చాలా అయితే కనిపిస్తూ ఉన్నాయి. నూతనంగా నిర్మించే బ్రిడ్జిలకు సంబంధించి రెడీమేడ్ అనమాట. ఇక్కడ నుంచి తయారు చేసి తీసుకెళ్ళి బ్రిడ్జి పైన భారీ క్రేన్లతోటి తీసుకెళ్లే బ్రిడ్జి మీద వచ్చటం జరుగుతూ ఉంది. అక్కడ నిర్మాణం చేయాలంటే కష్టం కాబట్టి ముందుగానే రెడీమేడ్గా ఒక చోట సామాన్లన్నీ దానికి కావాల్సిన ఫ్రేమ్ అంతా సిద్ధం చేసుకొని తర్వాత క్రేన్ల ద్వారా పర్మనెంట్ బ్రిడ్జి మీద అయితే నిలబెట్టడం జరుగుతూ ఉంది. ఇలా అభివృద్ధి పనులకు సంబంధించి ఈ కొత్త రాజధాని ఏరియాలో విజయవాడ చుట్టుపక్కలంతా కూడా చాలా వర్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ పక్కన మనకి మాల్గాడి కనిపిస్తూ ఉంది. వివేక్ ఎక్స్ప్రెస్కి సంబంధించి ఇప్పటికీ మనం బయలుదేరి 25 గంటలు అయితే అయింది కన్యాకుమారి నుంచి. ఇప్పటికి బండి 120 టాప్ స్పీడ్ అయితే అందుతుంది, 120 వరకు అయితే వెళ్తుంది. ఎక్కడ కూడా ఏ స్టేషన్లో కూడా పెద్దగా లేట్ అయితే కావట్లేదు, దాదాపు ఆ టైంలో నడుస్తూ ఉంది బండి. మన వివేక్ ఎక్స్ప్రెస్ అయితే ఏలూరు అయితే చేరుకుంది. లేట్ ఏం లేదు, ఆన్ టైం అయితే నడుస్తుంది. 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. పక్కన తిరుపతి కాకినాడ బండి అయితే ఉంది. ఏలూరు స్టేషన్ చాలా బాగుంది, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. క్రౌడ్ నార్మల్గా ఉందంత ఎక్కువ లేదు. ఏలూరు స్టేషన్ గోదావరి జిల్లాలోకి వచ్చేసాం. మనకి వీడియోలో కనిపిస్తున్న దృశ్యం అయితే తాడేపల్లిగూడెం. వివేక్ ఎక్స్ప్రెస్కి తాడేపల్లిగూడెంలో అఫీషియల్ హాల్ట్ అయితే లేదు. సిగ్నల్ గురించి ముందు క్లియరెన్స్ గురించి ఆగినట్టుంది. చూడొచ్చు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కూడా చాలా క్లీన్ అండ్ గ్రీన్గా మంచి రీమోడల్ చేసి చాలా శుభ్రంగా అయితే కనిపిస్తుంది. చాలా బాగుంది నైట్ టైంలో. తాడేపల్లిగూడెం నెక్స్ట్ రాబోయేది రాజమండ్రి. ఇప్పుడు రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి మీద అయితే ట్రైన్ వెళ్ళబోతుంది, చూద్దాము. గోదావరి మీద తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది. ఇక్కడ వరకు కూడా ఇక్కడ నుంచి కొంత ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. అక్కడ వరకు అయితే రీమోడల్ చేసేసారు. ఇక్కడ నుంచి కొంచెం ఇంకా రీమోడల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సగం స్టేషన్ పూర్తిగా రీమోడల్ అయిపోయింది. ఇక్కడ సగం స్టేషన్ ఇది వచ్చేసి ఇటువైపు ఇంకా పాత మోడల్గా కనిపిస్తుంది. సగం స్టేషన్ అయితే చాలా నీట్గా కనిపిస్తూ ఉంది. దాదాపు ప్లాట్ఫారం ఎంత దూరం ఉందో అంత దూరం మొత్తం కూడా షెడ్యూల్ నిర్మాణం అయితే చేశారు. ఇది పూర్తిగా ఇంజిన్ పెట్టే ప్లేస్కి అయితే వచ్చాము. చూడొచ్చు తాడేపల్లిగూడెం అనే ఎల్లో కలర్ బోర్డు కూడా కనిపిస్తుంది. ఇక్కడ దాకా షెడ్యూల్ పూర్తిగా వేసేసారు, చాలా బాగుంది. రోడ్డు కమ్ రైల్ ఈ ట్రైన్ క్రాస్ చేసిన వెంటనే రోడ్డు కమ్ రైల్ వెళ్ళబోతున్నాం మనం. చూడొచ్చు నది మీదకి వచ్చేసాము. గోదావరి నది. ఇప్పుడు ఏదైతే మనం బ్రిడ్జి మీద మన ట్రైన్ వెళ్తుందో కింద ట్రైన్ వెళ్తుంది, పైన రోడ్డు మార్గం అయితే ఉంది. ఇటు ఏదైతే మనం విజయవాడ వైపు నుంచి రాజమండ్రి వైపు విశాఖపట్నం వైపు వెళ్తున్నామో ఆ టైంలో మాత్రమే కింద రైలు వెళ్ళి పైన రోడ్డు మార్గంగా ఉంటుంది. రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చేటప్పుడు మాత్రం పక్కన బ్రిడ్జి కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జి మీద నుంచి అయితే మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇదే విషయం. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇంకా అవతల మనకి దూరంగా కనిపిస్తుంది కదా, అది నేషనల్ హైవే 16. వీడియోలో కనిపిస్తున్నది మనకి రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. రాజమండ్రి రైల్వే స్టేషన్కి వచ్చేటప్పటికి అవతల ఒక ట్రైన్ అయితే ఫుల్ లోడ్ తోటి వెళ్తుంది. జనం బాగా ఫుల్గా ఉన్నారు.
डिब्रूगढ़ कन्याकुमारी वो देखो वही गाड़ी वापस इधर जा रहा है। हाँ डिब्रूगढ़ कन्याकुमारी का गाड़ी है సేమ్ ఈ గాడి వివేక్ ఎక్స్ప్రెస్ ఇదే వివేక్ ఎక్స్ప్రెస్ మనకి రాజమండ్రిలో అయితే క్రాస్ అయ్యింది అది కన్యాకుమారి వైపు వెళ్తుంది ఇప్పుడు బండి అది రాజమండ్రి స్టేషన్లో కేవలం 2 నిమిషాలు మాత్రమే ఆగింది మూడో నంబరు ప్లాట్ఫారం మీద బండి వచ్చింది చూడొచ్చు రాజమండ్రి రైల్వే స్టేషన్ చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నా కూడా చాలా నీట్గా అయితే కనిపిస్తూనే ఉంది క్రౌడ్ ఉన్నా కూడా నీట్గా ఉంది అంటే అంత మెయింటెనెన్స్ నీట్గా చేస్తున్నారని అర్థమవుతుంది రాజమండ్రి రైల్వే స్టేషన్ బాగుంది రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి బండి అయితే ముందుకు సాగిపోతుంది ముందు నెక్స్ట్ రాబోయే స్టేషను సామర్లకోట ఇప్పుడు ప్రస్తుతం ఒక అరగంట లేట్గా అయితే వెళ్తుంది బండి రైల్లో నాతో పాటు జర్నీ చేసే పాపది నిన్న పుట్టినరోజు అయిందంట ఈరోజు కూడా పుట్టినరోజు కొంచెం చిన్న సెలబ్రేషన్ లాగా చేసుకోవటండి వీడియో చేస్తున్నారు చెప్పి సిగ్గుపడుతుంది వివేక్ ఎక్స్ప్రెస్ రాజమండ్రి తర్వాత సామర్లకోట జంక్షన్కి అయితే చేరుకుంది చూడొచ్చు సామర్లకోట సంబంధించి ప్లాట్ఫారం అటువైపు వచ్చింది ఇటువైపు ప్లాట్ఫారం ఎవరు లేరు దాదాపు అంతా ఖాళీగానే ఉంది 1వ నంబర్ ప్లాట్ఫారం మీదకి వచ్చింది చాలా సాదాసీదాగా ఉంది సామర్లకోట రైల్వే స్టేషన్ రాజమండ్రి రైల్వే స్టేషన్తో పోల్చుకుంటే చాలా చిన్నదిగా కూడా కనిపిస్తూ ఉంది సామర్లకోట నుండి బండి అయితే వివేక్ ఎక్స్ప్రెస్ బయలుదేరింది ప్రస్తుతం అరగంట లేటుగా అయితే నడుస్తుంది బండి చూడొచ్చు ఇక్కడ అభివృద్ధికి సంబంధించి చాలా ప్లాట్ఫారం మీద వర్క్లు అయితే జరుగుతున్నట్టుగా ఇక్కడ భారీ గేట్లు అయితే కట్టి ఉన్నారు కరెక్ట్గా టైం కూడా చూడొచ్చు 9:36 అయింది రైల్వే టైం ప్రకారం 21:36 మన 12 అవర్స్ ప్రకారం లెక్కేసుకుంటే 9:36 అయింది తర్వాత వచ్చే స్టాప్ వచ్చేసి దువ్వాడ 19 ఇంటర్మీడియట్ స్టాపులు దాటుకొని దువ్వాడ అయితే చేరుకుంటాము ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రికి సామర్లకోటకు మధ్య 9 స్టేషన్లు దాటుకొని రావడం జరిగింది 9 స్టేషన్ల తర్వాత సామర్లకోట వచ్చింది అట్లాగే సామర్లకోట నుండి దువ్వాడ వైపు అయితే వెళ్తున్నాము దువ్వాడ చేరుకుంది మన ఏం లేట్ లేదు పెద్దగా లేట్ ఏం లేకుండా వెంటనే బయలుదేరింది ఇక్కడ నుంచి కరెక్ట్గా ఆన్ టైం అయితే వచ్చేసింది ట్రైను దువ్వాడ రైల్వే స్టేషన్కి